హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం ధ్రువ చరిత్ర గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ధ్రువుడు పినతల్లి చేత అవమానించబడ్డాడు. తండ్రి యొక్క ఒడిలోకి వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ ఆమె చాలా తీవ్రంగా దూషించే విధంగా మాట్లాడడం జరిగింది. నా కడుపును పుడితే గాని నీకు ఈ అవకాశం రాదు, తండ్రి ఒడే కాదు, అట్లాగే సింహాసనం కూడా నీకు ఎప్పటికి కాదు. నువ్వు హరిని పూజించాలి, నువ్వు హరిని కోరుకొని హరి అంగీకరిస్తే అప్పుడు నువ్వు నా కడుపున పుడతావు, అప్పుడు నీకు అవకాశం వస్తుంది అనే పాయింట్ చెప్పడంతో చాలా తీవ్రంగా గాయపడ్డాడు. దానివల్ల విపరీతమైన కోపం వచ్చింది. కానీ నిస్సాయస్థితి ఉంది, ఎందుకంటే చిన్నపిల్లవాడు ఏం చేయలేడు. దానివల్ల వెళ్ళి తల్లి వద్దకి వెళ్ళి చెప్పుకున్నాడు. తల్లి వద్దకి వెళ్ళి చెప్పుకున్నప్పుడు తల్లి ఆమె కూడా ఆ మాటలు విని చాలా చాలా బాధపడింది. ఒక విధంగా మీ పెద్దలు చెప్పింది నిజమేను, అయితే ఆ మీద నువ్వు ఎటువంటి కక్ష పెట్టుకోరాదు. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో సింహాసనం, అది నిజంగానే భగవంతుని ప్రార్థిస్తే గానీ అటువంటి సింహాసనం దొరకదు. మీ తాత అయినటువంటి బ్రహ్మ కావచ్చు, మీ ముత్తాత అయినటువంటి బ్రహ్మ, మీ తాత అయినటువంటి స్వయంభుమను కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయడం అంతా కూడా ఆ హరి వల్ల నేను. కాబట్టి మనం వాళ్ళని మనం కొట్లాడి ద్వేషించి వాళ్ళతో తప్పు పెట్టుకోవడం కంటే కూడా మనం భగవంతు మీద ఆధారపడి మనం ఏది కోరుకుంటామో అది భగవంతు నుంచి పొందడం అనేది మంచిదని చెప్పేసి సూచించడం జరిగింది. అయితే ఆయన వెంటనే అక్కడి నుంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇంక వెళ్ళి ఆ హరిని ఏదో ఒక విధంగా మనం తృప్తిపరిచి ఆయన్ని దర్శనం చేసుకొని ఆయనతో తన కోరికను చెప్పుకోవాలనుకున్నాడు. ఎప్పుడైతే తాను ఇల్లు వెంటనే వదిలి తన అడవికి వెళ్ళాడు, అక్కడ నారదుల వారు అక్కడికి రావడం జరిగింది. మనం చెప్పుకున్నాం, ఒకటి నారదుల త్రికాల జ్ఞాని. ఎక్కడైతే ఒక భక్తుడు భక్తులు ఎదగడానికి చాలా తీవ్రంగా తను ప్రయత్నిస్తుంటాడో, అక్కడ తను వెళ్ళి తనకి సహాయం చేయాలి, లేదా తనకి ఆ సాధన మార్గం లేదా ప్రక్రియ చెప్పాలని తను అనుకుంటాడు. లేదా భగవంతుడికి పలానా జీవుడు ఇప్పుడు తను అన్ని తెలుసుకున్నాడు, తను నా కోసం నన్ను వెతుకుతున్నాడు అనుకున్నప్పుడు ఆ వెతకడంలో సిన్సియారిటీగాను ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒక ప్రతినిధిని తన ప్రతినిధిని పంపిస్తాడు. ఆ విధంగా అక్కడ సడన్ గా నారదు వారు రావడం జరిగింది. నారదు వారు నిజంగా చాలా ఆశ్చర్యపోయాడు. క్షత్రియులకి ఇంత పౌరుషమా, వీళ్ళకి ఇంత చిన్న వయసులో ఇంత తీవ్రంగా ఆ మాటలు తీసుకున్నారా? ఆయన్ని ఒక విధంగా పరీక్షించడం ప్రారంభించాడు. నిజంగా లక్ష్యం పట్ల ఆ కోరిక ఉందా, ఎలాగైనా పొందాలనేటువంటి పట్టుదల ఉందా? ఎందుకంటే గురువు కావచ్చు, లేకపోతే ఉన్నతమైనటువంటి భక్తులు మనం ఎంత భగవంతుడు కావాలని కోరుకున్న దాన్ని బట్టి వాళ్ళు మనకి అంత సమయం ఇస్తారని. మనలో సీరియస్నెస్ చూడనప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఎవరు మనకి కూడా తగినటువంటి సూచనలు సలహాలు మనకి ఇవ్వరు అన్నమాట. కాబట్టి వీళ్ళంత వరకు మాక్సిమం తనని డిస్కరేజ్ చేయడానికి అంటే ఎలా చెప్పడానికి ప్రయత్నించడా, ఈ వయసు కాదు, చిన్న వయసు, మీరు ఆటల్లో నిమగ్నం అవ్వాలి అని చెప్తూ, అలాగే కావాలంటే పెద్ద అయిన తర్వాత కావాలంటే నువ్వు వచ్చి ఈ సాధన చేయొచ్చు, అయినా నువ్వు ఈ మానవ మనాన్ని నువ్వు కానీ ఇంత సీరియస్ గా నువ్వు తీసుకున్నట్లయితే ఇది సరైనటువంటి గుణం కాదు మనం భగవంతుని పొందడం. ఎందుకంటే అందరినీ మనం సమానంగా చూడగలగాలి, అండ్ ఏదైనా సరే కర్మానుసారమే వస్తుంది అనేటువంటి భావనలో మనం వాటిని ఓర్పుతో మనం సహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఒకరిని ద్వేషించడం, మరి ఇంకొకరిని అనుబంధం లేదా రాగంతో వాళ్ళతో వ్యవహరించడం ఇది సరైనటువంటి విధానం కాదు. అండ్
నీకు ఏదైతే ఈరోజు వచ్చిందో అది నీ వల్లే వచ్చిందని నువ్వు ఎప్పుడు గ్రహించాలి. అయినా భగవంతుని పొందడం అంత సులభమా? ఎన్నో జన్మలు యోగులు, జ్ఞానులు, సిద్ధులు అంతా తపస్సు చేస్తారు వైరాగ్యంతో. అయినా కూడా వాళ్ళకు కూడా భగవంత దర్శనం దుర్లభం అవుతుంది. కాబట్టి ఈ ప్రయత్నం ఈ వయసులో ఈ ప్రయత్నం ఫలించదు. పెద్దయిన తర్వాత తప్పకుండా నువ్వు ప్రయత్నించవచ్చు అంటున్నాడు. కాబట్టి ఏదైనా మనకి ఎదురయ్యే పరిస్థితుల్ని భగవంతుడి యొక్క ఆజ్ఞని మనం అనుకోగలిగితే మనల్ని తట్టుకొని నిలబడి ఓకేనా ఈ అంధకారం నుంచి మనం బయటపడగలం. లేకపోతే మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడ జన్మెత్తాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు మనం అవమానిస్తూనే ఉంటారు, మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అని అంటే ఆనందం అనుభవిస్తే మన పుణ్యకర్మ ఉంది, పుణ్యకర్మ. బాధను అనుభవిస్తే అది పాపకర్మ. హరించుకోకపోతే మనకి అన్ని మంచిగా జరుగుతున్నాయి అనుకోండి, మంచిగా అన్ని జరిగిపోతుంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే నా పుణ్యకర్మ అంతా పోతా ఉంది. అలాగే మనం బాధ అనిపిస్తున్నాం అనుకోండి, అర్థం చేసుకోవాలా ఇప్పుడు నా పాపకర్మ అంతా పోతుంది. కాబట్టి ఆనందంగా ఉన్నప్పుడు మనమే ఎక్కువ దాన్ని ఊహించుకుంటూ మనం భగవంతుని మర్చిపోకూడదు. అలాగే కష్టాలు వచ్చాయి కదా అని చెప్పేసి నాకు ఇంకెవరు లేరని చెప్పేసి కృంగిపోకూడదు. సో ఆనందం వచ్చినప్పుడు అరే నా పుణ్యకర్మ క్షీణిస్తుంది కాబట్టి నేను ఇంకా ఇంకా నేను భగవంతుడికి సేవ చేసుకోవాలి అని అటువంటి భావన ఉండాలి. అలాగే హరించుకోపోతున్నాయి అంటే భగవంతుడి దయ వల్ల అట్లీస్ట్ ఈ కష్టాల వల్ల ఈ పాపాలన్నీ కూడా పోతా ఉన్నాయిలే అని చెప్పని రెండు పరిస్థితుల్లో కూడా మనం భగవంతుడిని దృష్టిలో పెట్టుకో ఉండగలిగితే కనుక అటువంటి పరిస్థితి మనం తృప్తి పడగలగలము, అటువంటి పరిస్థితి మన సంసారాన్ని దాటగలుగుతాం. సో లేకపోతే చాలా కష్టమైపోతుంది. అలా అనుకున్న తర్వాత ఫైనల్ గా 4 వారు అంటున్నారు వాళ్ళ గుణాలను బట్టి మనం వాళ్ళతో సరైనటువంటి భావంతో వ్యవహరించాలి. మనకంటే గొప్ప గుణాలు ఉన్న వాళ్ళతో అసూయ పడకుండా అవి అంత మంచి గుణాలు ఉన్నాయని మనం ఆనందపడాలి. అరే మనకు లేవు కానీ అతనుకున్న భగవంతుడి మీద ఎంత దయచేయడానికి మనం ఆనందపడాలి. అలాగే మనకంటే తక్కువ గుణాలు ఉన్న వాళ్ళని మనం వాళ్ళ మీద దయ చూపించాలి. వాళ్ళకి మంచి మంచి లక్షణాలు, గుణాలు పెంపొందించినట్టుగా మనం వాళ్ళకి తగిన సూచన సలహాలు ఇవ్వాలి. అదే మనతో పాటు ఉండేటువంటి వాళ్ళతో మనం మిత్రులుగా అన్ని సహించుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. సో ఈ విధంగా ఎవరితో అయినా సరే మన వ్యవహారం బాగున్నట్లయితే మనము త్రిగుణాల ప్రభావంలోకి వెళ్ళము. అలా కాకుండా మనం వేరే వాళ్ళకు ఉన్నాయని మనం అసూయపడినా ద్వేషించినా సరే, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని అదములుగా మనం చూసి వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే, ఇవన్నీ కూడా మనకి అంటే మనం అలా చూడగలుగుతున్నాం అంటే త్రిగుణాల ప్రభావం ఉన్నామని అర్థం. కాబట్టి త్రిగుణాల ప్రభావం ఉన్న వాళ్ళంతా కూడా కంపల్సరీగా మళ్ళీ జన్మ మృత్యులోకి రావాల్సింది. కాబట్టి తగిన విధంగా నువ్వు వ్యవహరించుకో అని చెప్తూ ఒక విధంగా ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే వేరే అంటే మీ పినతల్లి మీద తమ్ముడి మీద నువ్వు కక్ష సాధించడం వల్ల నువ్వు అర్హత సాధించలేవు, భగవుని పొందే అర్హత సాధించలేవు. వాళ్ళు తగిన విధంగా మన వ్యవహారం తగిన విధంగా మనం మర్యాదిస్తూ ఇదంతా భగవంతుడి యొక్క దయ వల్లనే అన్ని జరుగుతున్నాయి, భగవంతుడి ఆజ్ఞ వరకు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరు నా కష్టానికి కానీ నా సుఖానికి కానీ వీళ్ళెవరు అసైనటువంటి కారణాలు కాదు. నేను చేసుకున్నదే నాకు తిరిగి వస్తుందనే భావంలో ఉంటే మన ఎవరి మీద ఎటువంటి అసంతృప్తి మనము పెంపొందించుకోము. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ధ్రువుడు ఏమంటున్నాడు, నారదుల వారు ఆయన చెప్పాల్సిందని చెప్పాడు. దానికి ధ్రువుడు ఎట్లా ప్రతిస్పందిస్తున్నాడో చూస్తాము. ధ్రువుడు ఏమన్నాడు అంటే దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మీరు మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రతిపాదించిన వివరణ చాలా బాగుంది. మనసును ప్రశాంతంగా ఉంచడానికి మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదన అంటే నువ్వు తిరిగి వెళ్ళి ఆడుకో, పెద్దయిన తర్వాత నువ్వు రావచ్చు అనేది తగిన సమయం కాదు. ఇది ఆయన భగవంతుని పొందడం అంటే అంత సామాన్య విషయం కాదు అని ఏదైతే మీరు నాకు చెప్పారో అది లక్ష్యం సాధించడం కోసం పనికిరాదు. అది మేబీ మనసును ప్రశాంతంగా ఉండడానికి పనికి వస్తుందేమో, కానీ నేను లక్ష్యం కోసం వెళ్తున్నా అంటే లక్ష్యం కోసం వెళ్తున్న వాడికి ఖచ్చితంగా మనశ్శాంతి ఉండదు.
ప్రారంభంలో లేదా ఆ మార్గంలో. అందుకే లక్ష్యం ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, లక్ష్యం ఉన్న వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు మనసు ఎటు చెప్తే అటు పోతుంటారు. మనసు ఎలా చెప్తే వెళ్ళిపోతుంటారు. అంటే అక్కడ ఏమి పోరాటం ఏమి ఉండదు. ఇప్పుడు పోయి మన సినిమా హాల్ పోతుంటే పోతాం, కాబట్టి మనసు అది దాడి చేయదు. మనం టీ కాఫీ తాగాలనిపించిన మనసు చెప్పింది మనం పోతూ ఉన్నాం అనుకోండి, మన మనసు మన మీద ఏం దాడి చేయదు, మనకేం కోపమే రాదు. ఎప్పుడు కోపం వస్తుంది? మనసు టీ తాగాలని ఉంది కానీ నియమాలు అడ్డొస్తున్నాయి, తాగకూడదు అని చెప్తున్నారు, అప్పుడు కోపం వస్తుంది. అందుకనే భక్తుల జీవితంలో కావచ్చు లేదా ఎవరైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనసు ఖచ్చితంగా చాలా పరిస్థితుల్లో మనం గందరగోళం అవుతాం. ఎందుకంటే ఇప్పటి వరకు స్వాభావికంగా మనసు సెటిల్ అయిపోయింది కొన్ని కొన్ని వస్తువుల పట్ల, కొంతమంది మనుషుల పట్ల, కొన్ని పరిస్థితుల పట్ల మనసు చాలా కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉందన్నమాట. కానీ భక్తి చేసే వాళ్ళు మనసు యొక్క స్వభావం ఏదైతే భగవంతుని దూరంగా పెట్టిందో దాన్ని కదిలించబోతున్నాం ఇప్పుడు. కాబట్టి మనసు ఖచ్చితంగా కొంత ఆందోళనకి భయాలకి గురవుతుంది. అందుకని భక్తి జీవితంలో వచ్చినప్పుడు బాగుంటుంది, నూతన ఉత్సాహంగా ఉంటుంది. కానీ కాలక్రమంలో నియమాలకు పాటించాలి అన్నప్పుడు క్రమక్రమంగా మనసు కంఫర్టబుల్ జోన్ అంటే ప్రశాంతమైనటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఒక్కసారిగా మనల్ని అవి చేయండి, 16 మాలు చేయండి, లేదా నియమాలు పాటించడంగానే మనసు తన కంఫర్ట్ జోన్ నుంచి, ప్రశాంత స్థితి నుంచి ఇప్పుడు అది కదులుతుంది. కాబట్టి మనకి వెంటనే కోపము, మనకి ఆవేశం వస్తుంటది. అందుకే చాలా మందికి ఇప్పుడు మీరు సేవకి రావాలి అనగానే, ఒరే నేను ఇప్పుడు వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనుకున్నానే, కొద్దిగా నేను పడుకోవాలనుకున్నానే, ఇప్పుడే కొద్దిసేపు ఇలా టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే గతంలో మనం ఆ విధంగా మనకి కొన్ని కంఫర్ట్ జోన్స్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు దాన్ని కదిలించాలని ప్రయత్నిస్తే మాత్రం ఏమవుతుంది అని అంటే, మనం మైండ్ ఒకదానికి ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు సడన్ గా వీళ్ళు ఈ సేవ గురించి చెప్తున్నారే, లేకపోతే పలాంది చేయమని చెప్పి కొంచెం ఆజ్ఞాపిస్తున్నప్పుడు మనకేమవుతుందంటే వెంటనే మనం ఎందుకు చేయాలి, ఇప్పుడే అవసరమా ఇదంతా, ఎందుకు ఇదంతా ఇప్పుడు అని 100 ప్రశ్నలు వేస్తాం అనమాట మనం. ఎందుకంటే గతంలో ఆ టైంలో మనం మనసు చాలా మనల్ని హ్యాపీగా నిద్రపుచ్చింది, లేకపోతే మనల్ని ప్రశాంతంగా కొన్ని కొన్ని వస్తువుల్లో కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మనకు వచ్చేటువంటి ఆనందం, దాన్ని డిస్టర్బ్ చేయబోతున్నాం ఇప్పుడు మనం. సో మనం డిస్టర్బ్ చేయబోతున్నాం. సో ఆ డిస్టర్బెన్స్ వెంటనే మనసు దాన్ని ఒప్పుకోదు అనమాట. అందుకే చాలా టైం పడుతుంది స్వభావం మారడానికి. చాలా సందర్భాలు ఇంకేం చెప్తానంటే, నాకు ముందే చెప్పాలి కదా అమ్మా అంటారు, నాకు ముందే చెప్పాలి కదా మాకు అంటారు. ఎందుకంటే ముందే కానీ చెప్తే మనసు ఫిక్స్ చేసుకుంటుంది, అంటే ఫస్ట్ దానికంటే ఇది బెటర్ కనీసం, అంటే నాకు ముందే చెప్పాలి కదా అని. అట్లీస్ట్ మనం కొన్ని పనులు ఏవైతే కొంతమంది మాట ఇచ్చి ఉంటాం అవి ఇవి అని చెప్పి మనం అడ్జస్ట్ చేసుకొని రావడానికి ప్రయత్నిస్తాం. కానీ యాక్చువల్గా ఎలా తయారవ్వాలంటే, మనం ఈ త్రిగుణాల ప్రభావం మనం బయటికి రావాలి అనుకుంటే ఎలా తయారవ్వాలంటే, అంటే ఎటువంటి స్థితిని మనం పొందాలి అని అంటే, ఎప్పుడు చెప్పినా రావడానికి సిద్ధంగా ఉండండి అనుకోండి. అంటే అప్పుడు మనసు పూర్తిగా భక్తుడి కంట్రోల్లోకి వచ్చేసింది. భక్తుడి కంట్రోల్లోకి వచ్చేసింది. అది రానంత వరకు మనసు చెప్పినట్టే నడుచుకుంటున్నాడు ఇప్పటికి కూడా. సో నాకు ముందే చెప్పచ్చు అంటే మనం మనసుకి చెప్తున్నాం అనమాట, ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా ఉంది, పలానా టైంలో ఇలా ఉంది కాబట్టి సో మనం ఇవి చేసుకుందాం అని చెప్పి మనం మనసుకి సర్ది చెప్తున్నాం. ఫస్ట్ కేసులో అయితే మన మనసు సర్ది చెప్పే పరిస్థితిలో లేవు. అందుకనే సేవ ఉంది అని చెప్పగానే వెంటనే మనకి దాన్ని ఎలా తప్పించాలా అని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సెకండ్ స్టేజ్ లో కొంచెం ముందుగా చెప్పొచ్చు కదా అని అంటే అక్కడ నుంచి కొంచెం అడ్జస్ట్ అయింది మనసు, కొంచెం ముందుగా చెప్పుంటే బాగుండు, ఎందుకంటే నాకు వేరు వేరు బాధ్యతలు ఉన్నాయనే పాయింట్ లో వచ్చింది.
అండ్ హయ్యర్ స్టేజ్ ఏంటి అంటే ఐఎమ్ బి ఆల్వేస్ రెడీ అంతే. మేము మిగతా అవన్నీ పక్కన పెట్టడానికి రెడీగా ఉంటాను. నాకు ఫస్ట్ భగవంతుడి సేవ కావాలి. అంటే ఇదంతా కాలక్రమంలో ఇది మనసు లేదా మన స్వభావం ఇలా పరిణామం చెందాల్సిందే. ఎప్పుడైతే మనసు ఆ స్థాయికి పరిణామం చెందుతుందో అంటే దెన్ ఐఎమ్ రెడీ టు గో టు గోలోకం. నేను వైకుంఠం వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ఇంకా భౌతిక ప్రపంచంలో ఎటువంటివి నాకు ఇంకా ఆటంకాలు లేవు. నాకు ఎటువంటి ఆకర్షణ లేవు, అనుబంధాలు లేవు. నా అనుబంధం అంతా ఒకటే ఉంది, అది కృష్ణుడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది చేయమంటే నేను సిద్ధంగా ఉన్నానంటే దట్ ఈస్ ఆ స్టేజ్ అనమాట. మనం బయటికి వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. అయితే ఇది పట్టడానికి ఎన్ని జన్మలు పడుతుందో మనకు తెలియదు. ఎంత త్వరగా మనం రెడీ అవుతే అంత త్వరగా మనం అన్ని జన్మలు మనం తప్పించుకుంటాము. సో ఎందుకంటే ఇప్పుడు ఈయన అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ధ్రువ మహారాజ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి అని చూస్తే, ఇది మనశ్శాంతికి బాగుంది కానీ నాకు మనశ్శాంతి వద్దు. నాకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. లక్ష్యం వైపు వెళ్ళాలనుకుంటున్నాను. లక్ష్యం వైపు వెళ్తున్నానంటే ఖచ్చితంగా ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నెన్నో ఆటంకాలు వస్తాయి. ఎవరెవరో మన జీవితాల్లో వచ్చి ఎన్నెన్నో స్థితిగతులు మారుస్తా ఉంటాయి నువ్వు. కాబట్టి నేను రెడీగా ఉన్నాను దానికోసము. ఏమైనా రానియండి, బట్ నాకు మాత్రం లక్ష్యం చేరుకోవాలి. మీరు నన్ను తిట్టండి, కొట్టండి, నన్ను అవమానించండి, నన్ను మీరు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం లక్ష్యం చేరాల్సి. ఒక విధంగా ఇప్పుడు నా ద్వారా ఏం చెప్పి ఉండొచ్చు దీంతో పాటు అంటే, నువ్వు అడవిలో ఉన్నావు, జంతువులు వస్తాయి, నువ్వు చిన్నపిల్లవాడినప్పుడు నీకే సరిగ్గా శక్తి లేదు, నీ దగ్గర ఆయుధాలు లేవు. ఇటువంటి పరిస్థితిలో మనకు ఎవరైనా భయపడాల్సిందే. భయపడేవాడు ధ్యానం ఎలా చేయగలుగుతాడు, అక్కడ సాధన ఎలా చేయగలుగుతాడు, ఇది వయసా అన్నాడు. నేను అవన్నీ నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నాకు నేను లక్ష్యం కోసం వెళ్ళేటప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు కానీ లక్ష్యం లేకుండా మాత్రం బతకూడదు. ప్రభుపాద వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కడే పెట్టెలో పుస్తకాలు పెట్టుకెళ్ళాడు అంతే. కొన్ని రోజులు ఉండడానికి మాత్రమే ఒకరు తనకి ఆ వీసా ఇచ్చి కొంత సహాయం చేశారు. కానీ ఎల్లకాలం ఆ ఇంట్లో ఉండడానికి లేదు కదా. అక్కడి నుంచి ఏదో తయారు చేసుకోవాలి, ఎలా ఉండడానికి, తర్వాత ప్రచారానికి అన్ని తయారు చేసుకోవాలి. అంటే కేవలం ఒక పెట్టితో భాగవతం పుస్తకాలతో ప్రయాణించాడు. అక్కడ వాతావరణం పరంగా చూసినా సరే, ఈయన యొక్క వయసు పరంగా చూసినా సరే, అక్కడ ఉన్న పరిస్థితుల పరంగా చూసినా సరే, ప్రతి ఒక్కరు ఏమన్నారు, నువ్వు పోవద్దు, ఇది సరైన సమయం కాదు, అయినా ఇప్పుడు పోతే నువ్వు అసలు అక్కడ ఎన్ని తట్టుకోగలవా అని వాళ్ళు అందరూ కూడా సజెస్ట్ చేశారు. ప్లస్ ఆయన కూడా హ్యాపీగా దామోదర మందిరంలో, రాధా దామోదర మందిరంలో ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకా మొరార్జీ అనే ఆమె ఆయనకి ఎవరైతే ఆయనకి ఆ టికెట్ ఇచ్చిందో ఆమె కూడా చెప్పింది, నా తండ్రి లాంటి వాళ్ళు ఉన్నట్టు నేనే మీకు మొత్తం నేను చూసుకుంటాను, హ్యాపీగా మీరు జపం చేసుకోండి, మీరు ఏం చేయాలి ఇప్పుడు చేసుకోండి, దానికి కావాల్సినంత నేను మీకు కావాల్సిన అది వనరులన్నీ నేను ఇస్తాను. కానీ పోరాటానికి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు ప్రభుపాద, మా గురువు గారి యొక్క లక్ష్యం అది. ఒకవేళ లక్ష్యంలో పోయేటప్పుడు మరణించినా కూడా పర్వాలేదు, కానీ లక్ష్యం పెట్టుకోకుండా ఆ గురువు ఆశించింది నేను చేయకపోతే మాత్రం అది అప్పుడు నేను చచ్చిపోతాను. కానీ రైతులు చచ్చిపోతే ఇబ్బంది ఏలే, నేను ఆడిపోయి నేను భక్తులుగా మార్చచ్చు, మార్చలేకపోవచ్చు, కానీ నేను ఎంతో కొంత పోరాటం చేయాలి కదా. సో పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా మనకి ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. సో భక్తి చేసే వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించకూడదు. ప్రశాంతంగా ఉండే వాళ్ళు పోరాటం చేయలేరు. లక్ష్యం సాధించడం కోసం మనం పోరాటం చేస్తే చివరికి మనకు దొరకబోయేటువంటి ఏదైతే ప్రయోజనం ఉందో అక్కడ ఇంకా నిరంతరమైన ప్రశాంతత, నిరంతరమైన ఆనందం మనం అది ఆస్వాదిస్తాం మనం.
కాబట్టి పోరాడేటప్పుడు, సాధన చేసేటప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా మనం చేసుకుని వెళ్తున్నప్పుడు ఒకటి మాత్రం క్లియర్, మనశ్శాంతి ఉండదు. ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా ప్లాన్లు వర్కౌట్ కావు. కానీ నమ్మకం ఏంటంటే మన ప్రయత్నాన్ని చూసి భగవంతుడు నాకు ఆ శక్తిని, ధైర్యాన్ని లేదా కావాల్సింటే మనుషులు నాకు పంపిస్తారని నమ్మకం. మన ప్రయత్నం చూసి భగవంతుడు పంపిస్తాడు. ఇప్పుడు ధ్రువ మహారాజు ప్రయత్నాన్ని చూసి నారదు అని పంపించారు. ఆ నారదు వారు టెస్ట్ చేసే క్రమంలో క్లియర్ చేస్తున్నాడు ధ్రువుడు. నాకు ఈ మనశ్శాంతి అయితే నాకేం అవసరం లేదు. అది మనశ్శాంతి కానుకున్న చెప్పండి, నాకైతే అది అవసరం లేదు. కానీ క్షత్రియ స్వభావం కారణంగా ఆ ప్రతిపాదన సురుచి పలికిన కఠిన పదాలు వలన నా హృదయానికి తీసుకోలేను. నా క్షత్రియ స్వభావానికి ఏదైతే సురుచి చెప్పిన మాటలు నన్ను చాలా గాయపరిచాయి. అది నేను హృదయానికి తీసుకోలేకపోతున్నాను. కాబట్టి నేను నిరూపించే తీరాలి. సో కాబట్టి మీరు చెప్పినటువంటి ఇదిగా ఏదో ఏదో మీ పిడతలు ఏదో చిన్న చిన్న మాట తర్వాత నువ్వు అంత తీసుకోవాలి అవసరమా, నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పినటువంటి నారదుల వారికి ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, కఠినంగా చెప్పేస్తున్నాడు. సో ఒకటి మాత్రం క్లియర్ అన్నమాట, మన ఎదుగుదల దేంటైనా సరే, ఎస్పెషల్ గా భక్తులు చేస్తే మన ఎదుగుదలలో మనము ఈ భావంలో ఉండాలి. ఏంటది? ఇంకేమైనా సేవ ఉందా, నేను చేయడానికి ఇంకేమైనా సేవ ఉందా, లేదా నేను ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు మీరు ఎప్పుడైనా చెప్పండి, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అనే పాయింట్ లో అలా అటువంటి భావంలో ఉండే వాళ్ళు చాలా ఫాస్ట్ ఎదుగుతారు. మేబీ వాళ్ళ జపంలో కొంత ఆ, అనుకున్నట్టుగా స్టార్టింగ్ లో 16 మార్లు చేయకపోవచ్చు, స్టార్టింగ్ లో వాళ్ళు భాగవతం భగవద్గీత వాళ్ళు చేయలేకపోవచ్చు, చదవలేకపోవచ్చు, లేదా వాళ్ళు కొన్ని గత వాసనలు వాళ్ళని చాలా చాలా వాళ్ళని ఆ, ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. కానీ ఎవరైతే ఇటువంటి భావనలో ఉంటారో ఐఎమ్ రెడీ అన్న వాళ్ళకి వాళ్ళు చాలా ఫాస్ట్ గా భక్తులు ఎదుగుతారు. కానీ మనం 32 మాలలు చేస్తున్నాం, భగవద్గీత బాగా క్షుణ్ణంగా లోతులకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, లేకపోతే ఆ ఇంకేమైనా జ్ఞానానికి సంబంధించిన విషయాలు లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, అవన్నీ మంచివే, 100% కంపల్సరీగా జరగాలి ఇవన్నీ కూడా. దాంతో పాటు ఆయన సేవకు కూడా రెడీ అన్న రోజు, లేదా అటువంటి సిచ్యువేషన్ వచ్చిన రోజు అక్కడి నుంచి మన యాక్చువల్ థింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ కూడా ప్రోగ్రెస్ ఉంటుంది, బట్ ఇట్ విల్ బి స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రోభావ రాశారన్నమాట ఉపదేశామృతంలోనే, ద డెవలప్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ డిపెండ్స్ అపాన్ ది attitude ఆఫ్ ది ఫాలోవర్. attitude ఆఫ్ ది ఫాలోవర్ attitude ఆఫ్ ద ఫాలోవర్ అంటే ఎవరైతే భక్తులు ఎదగాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఎదగడం అనేది. వాళ్ళ స్వభావాన్ని బట్టి, ఎలాంటి స్వభావం, నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాననే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏదైనా త్వరగా నేర్చుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉన్నారు నేర్చుకోవడానికి. వాళ్ళ ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ఇప్పుడు మనం రన్నింగ్ రేస్ పెట్టామనుకోండి, 100 మీటర్ల రన్నింగ్ రేస్ పెట్టామనుకోండి. సో స్టార్టింగ్ పాయింట్ లో ఇద్దరు ఉంటారు, ఇది 16 మాలు జపం చేస్తూ నియమాలు పాటిస్తూ భగవద్గీత భాగవతం అని చదువుతూ ఇది ఉన్నారు. కానీ సేవ దగ్గరకు వచ్చేసరికి కొంచెం భర్జన పడుతున్నారు. అంటే 4 సార్లు పిలిస్తే ఒకసారి అనే పాయింట్ అనుకోండి, అలాంటి ఒక మనస్తత్వం ఉన్నారు అనుకోండి. ఇంకొకరు 8 మాలే చేస్తున్నారు, భగవద్గీత భాగవతం కూడా సీరియస్ గా లోతుకు వెళ్ళి అర్థం చేసుకునే ఐదులో లేరు. మేబీ వాళ్ళు తెలిసినంత వరకు చేస్తున్నారు, చూసుకుంటున్నారు. నియమాలు అప్పుడప్పుడు కూడా ఉల్లంఘిస్తున్నారు. కానీ వీళ్ళు సేవ చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు.
ఉన్నారు అనుకోండి. ఎస్, ఫస్ట్ స్టేజ్ లో ఎవరైతే సాధన బాగా చేస్తున్నారో వీళ్ళు చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తా ఉంటారు అనమాట. ఒక స్టేజ్ దాకా వీళ్ళు వెళ్తుంటారు, వీళ్ళేమో నిదానంగా వెనకాల వస్తుంటారు, వెనకాల. ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు 16 మాలకు వచ్చేస్తారో, ఇంకా నియమాలు స్ట్రిక్ట్ గా ఫాలో అవడం ప్రారంభిస్తారో, ఇంకా భగవద్గీత బాగా ఆ, చెప్పిన విధంగా చేస్తుంటారు, ఇంక వీళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. వీళ్ళు స్లో అయిపోతారు. ఇంక ఇక్కడ వీళ్ళు స్లో అయిపోతారు, వీళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. ఇంక సో ఇక్కడ ఇక్కడ విచిత్రం అంతా అదే అనమాట. ఇక్కడ మనం కూడా చూస్తూ ఉంటాం, చాలా మంది అంటే స్కూల్స్ లో చాలా బాగా చదువుతారు అనమాట. అన్ని 100 100 అవుట్ ఆఫ్ 100 100 అవుట్ ఆఫ్ 100 అన్ని. ఓకే. అయితే కొంతమంది లాస్ట్ బెంచ్ లో ఉంటూ ఏదో బార్డర్ మార్కులు పాస్ అవుతూ అట్లా ఉంటారు వాళ్ళు. మీరు గమనిస్తే వీళ్ళు ఎవరైతే బ్యాక్ బెంచ్ లో ఉంటూ కొద్దిగా ఇట్లా ఉంటారో, కానీ వాళ్ళు అందరితో మంచి సంబంధాలతో ఎక్కడ ఎప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్న ఆ లౌకికం వాళ్ళకు ఉంది. వీళ్ళేమో ఫాస్ట్ గా ఎదుగుతారు అనమాట. బిజినెస్ లో వాటిల్లో వీటిలో ఎదిగి ఆ పేరు డబ్బులు డగడగడగా వచ్చేస్తాయి వీళ్ళకి. వీళ్ళేమో ఉద్యోగాలు సెటిల్ అయిపోతారు వీళ్ళు. సో అంటే అంటే వీళ్ళేమో చెప్పిన ప్రకారంగా వెళ్తూ ఉంటారు. ఓకేనా? కానీ బట్టి కొడతారు వీళ్ళంతా. వీళ్ళకేమో అది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసు వీళ్ళకి. వీళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోతారు వీళ్ళు. సేమ్ పాయింట్ అనమాట ఇక్కడ కూడా అంతే. ఓకేనా? మేబీ ఎగ్జాంపుల్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, బట్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి మనసు సిద్ధంగా ఉంటుందో వాళ్ళు స్టార్టింగ్ లో కొంచెం అటు ఇటు అయినా, కొంచెం తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడినా సరే, కానీ వాళ్ళ సేవభావం ప్లస్ దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి ఆ మనస్తత్వం దేన్నైనా త్వరగా నేర్చుకుంటుంది. దేనైనా త్వరగా నేర్చుకుంటారు. అండ్ వాళ్ళు వెళ్ళేది కూడా చాలా త్వరగా వెళ్తారు. ఎందుకంటే సేవ చేసేటువంటి తత్వం ఉన్న వాళ్ళకి అధికమైన అనుగ్రహం వస్తుంది. ఇది ఇది ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రాల్లో, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి పురాణాల్లో ఆచార్యులు దీన్నే సారంగా చెప్తారు. ఏది సాధన, భక్తుల యొక్క సాధన విషయంలో, భక్తుల విషయంలో. అందుకని ఇక్కడ ఈయన దేనికైనా సిద్ధంగా ఉన్నాడు, బట్ నేను లక్ష్యం చేరాలంతే. ధ్రువుడు దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. నన్ను కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, నన్ను హింసిస్తావా హింసించు, నేను రెడీ, నువ్వు ఏం చెప్పినా నేను రెడీ. అందుకే ధ్రువ మహారాజ్ జీవితం ఎందుకు చరితార్థం అంటే అంత రెడీనెస్ ఆ వయసులో, అది ఆషామాషి విషయం కాదు. నేను ఇంతవరకు ఎవరు ఈ త్రిభువనాలలో పొందని ఉత్కృష్ట స్థానం పొందాలనేది నా కోరిక. ఎవ్వరు పొందకూడదు, నేను పొందబోయే స్థానం, అది నా లక్ష్యం. అది నా లక్ష్యం. సో కాబట్టి నేను అందరికంటే ఇంతవరకు ఈ త్రిభువనాలు, ఈ ముల్లోకాల్లో ఎవ్వరు పొందని స్థానాన్ని నేను పొందాలనుకుంటున్నాను. అంటే లక్ష్యం పెద్దది కాబట్టి నాకు తెలుసు పోరాటం కూడా పెద్దవే అని, జరగబోయే పరిణామాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయని కూడా తనకు బాగా తెలుసు తన ప్రయాణంలో. సో లక్ష్యం పెద్దగా పెట్టుకున్న వాళ్ళు లక్ష్యం దానికి దాన్ని అందుకోవడానికి కూడా మనం అనేకమైన కష్టాలు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. గోలోకం కూడా సామాన్య లక్ష్యం కాదు. అది కొన్ని వేల కోట్ల జన్మ పడుతుంది గోలోకం వెళ్ళాలంటే. అది అసాధారణ లక్ష్యం అది ఒక విధంగా. కానీ మనం ఎంచుకునే లక్ష్యం కరెక్ట్.
ఎందుకంటే అదే మన అంతిమ లక్ష్యం అది. కానీ అది ఆషామాషిగా రాదు. నేను సామాజికంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో పోరాటాలు చేయాలి నేను. ఎందుకంటే లక్ష్యం పెద్దది కాబట్టి. అండ్ అక్కడ మాత్రం మన శాశ్వతమైన ప్రశాంతతను మనం, ఆనందాన్ని కృష్ణుడి యొక్క సమక్షంలో ఆస్వాదిస్తూ ఉంటాం. సో లక్ష్యం పెద్దది కాబట్టి నేను అన్నిటికీ సిద్ధంగా ఉండాలని కూడా మనం మన మనసుని మనం సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మనసుని మనం సిద్ధం చేసుకుంటేనే మనం ముందు వెనకాల వచ్చేటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలు అన్నిటిని మనం పాటించడానికి మనం తయారవుతాం. లేకపోతే మార్గ మధ్యలోనే ఎవరికి ఏ దారి అన్నట్టుగా ఎటు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఆయన సిద్ధంగా నాకు మనశ్శాంతి లేని అవసరం లేదు, నాకు లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం చేరాలంటే ఖచ్చితంగా నేను దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధం. లేదా మీరు ఏది చెప్పి అది నేను కఠినంగా పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో మనం వస్తూ ఉన్నప్పుడు మన లక్ష్యాలని మర్చిపోయి ఒక్కోసారి మనం మన గత మతిలోకి రాకముందు మన వాసనలు ఉంటాయి కదా, అందరితో బాగుండాలి, అందరితో ఇది చెప్పించుకోవాలి, అందరితో ఇదిగా ఉండాలి అని మనం ఏవైతే మనం చేసుకుంటూ వస్తుంటామో అదే విధంగా మళ్ళీ అదే సంబంధాల దగ్గర కూడా వెళ్తుంటాం మనం. మళ్ళీ ఖచ్చితంగా సంబంధాలు కావాలి భక్తుల మధ్యలో, కానీ అది కృష్ణుడు సెంటర్లో ఉండాలి. కృష్ణుడు కోరుకుంటే మన సంబంధాలు కూడా కట్ అయిపోవాలి. అంటే కట్ అయిపోవాలండి. కృష్ణుడు కోరుకున్నాడు, కృష్ణుడి సేవ కావాలనుకున్నప్పుడు, కృష్ణుడు లక్ష్యంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఆ ఇద్దరు ముగ్గురు భక్తుల మధ్య కూడా చిన్న చిన్న పొరపచ్చులు వస్తూ ఉంటాయి ఆ సేవ విషయంలో. అప్పుడు మనం సంబంధాలకు ఎక్కువ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి సేవకు మనం దూరం అయ్యామనుకోండి, ఆ సంబంధాలు అంటే అది కూడా ఒక రకమైన మాయ. మళ్ళీ అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మీరు పిలిస్తే వస్తాను, ఇంకెవరు పిలిస్తే నేను రాను, లేకపోతే ఓకేనా వాళ్ళందరూ ఉంటేనే నేను కూడా వస్తాను, వాళ్ళందరూ చేస్తేనే నేను కూడా చేస్తాను అంటే ఇప్పుడు మన భక్తి వాళ్ళ మీద ఆధారపడిందా? లేకపోతే వాళ్ళతో ఉన్నటువంటి మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్, లేకపోతే వాళ్ళతో ఉన్నటువంటి కొన్ని మన సారూప్యతలు కలవడం వలన మనందరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చాము, లేదా ఒక కులం నుంచి వచ్చాము, అదే మన అభిప్రాయాలు ఒకటిగా ఉన్నాయి. ఖచ్చితంగా మన బాండింగ్స్ కావాలి. కానీ ఆ బాండింగ్స్ అన్ని కూడా కృష్ణుడు సేవ ఉన్నప్పుడు దేనికైనా సిద్ధపడాలి. అప్పుడు అవసరమైతే ఈ బాండింగ్ కూడా కట్ అయిపోతాయి. నేను ఆ లక్ష్యం నెరవేర్చేటప్పుడు సంబంధాలు ఉండాల్సిందే, సంబంధాలు ఖచ్చితంగా కావాలి. కానీ అది ఆ సమయం ఎలా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు సేవలో ముందు అటు ఇటు అయినప్పుడు ఒకరొకరు సర్దుకోవాలి, ఒకరొకరు. ఎందుకంటే లక్ష్యం అందరూ కలుసుకొని ఒకే లక్ష్యం వెళ్తున్నప్పుడు వచ్చే చిన్న చిన్నవి ఇబ్బందులు, కష్టాలు అవి ఇవన్నీ కూడా మనం ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ లక్ష్యం వైపు వెళ్ళాలి. మళ్ళీ వచ్చి ఈ సంబంధాల మాయలో పడి కృష్ణుడు మర్చిపోకూడదు, కృష్ణుడు సేవ మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక్కోసారి మనం సేవలకు వచ్చినప్పుడు ఆ ప్రభు వస్తున్నారా, ఆ ప్రభు వస్తే నేను వస్తాను, లేకపోతే ఇప్పుడు యాత్రకి వెళ్తున్నాం అనుకోండి, ఆ మాతాజీ వస్తుంది, ఆ మాతాజీ వస్తే నేను వస్తాను. మనకు కావాల్సింది కృష్ణుడా లేకపోతే ఆ మాతాజీనా ప్రభుజీనా మనకు కావాల్సింది? మన కర్మలు తొలగించుకోవడానికి మనం సేవ చేయాలి తప్ప మాతాజీల ప్రభుజీ మన కర్మలు తీరు. వాళ్ళకి ఏదో పని పడింది, వాళ్ళు రాలేకపోతున్నారు. బట్ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను పోయి నా సేవ నేను చేస్తే, సో
నా నా యొక్క ప్రయోజనం చేకూరుతుంది అక్కడ. సో సంబంధాలు కావాలి, కానీ అది కృష్ణుడితో కృష్ణుడిని అర్థం చేసుకుంటూ కృష్ణుడి యొక్క సేవల్లో మనం ఒకరినొకరు ఆ, సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. లేకపోతే ఇది ఇంకొక వర్షన్ అనమాట. ఇంకొక వర్షన్ ఏంటంటే ఆ ప్రభుజీ ఉంటే నేను రాను, లేదా ఆ మాతాజీ ఉంటే నేను రాను. మనం లక్ష్యం కోసం వచ్చామా లేకపోతే మనుషుల కోసం వచ్చామా? లక్ష్యంలో పోతూ మనుషుల మధ్యలో ఉన్నటువంటి స్థితిగతులను అర్థం చేసుకుంటూ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా అనే ఆ విషయాన్ని మనం నేర్చుకుంటూ దాన్ని మనం పాటిస్తూ అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఎందుకంటే లక్ష్యం చాలా పెద్దది. ఇది మ్యారథాన్ అన్నమాట. మ్యారథాన్ అంటే తెలుసు కదా, ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇది 10 కిలోమీటర్లు పరిగెత్తాలంటే నేను నేను ఫాస్ట్ పరిగెత్తాను, 100 మీటర్లు పరిగెత్తిన తర్వాత ఆడే పడిపోతాను నేను. అట్లానే ఎవరితో సంబంధం లేకుండా ఒకరే పోయాను అనుకోండి, ఎక్కడో దగ్గర మనం అలసిపోతాం. మనకి పక్కన ఎవరు లేరు అన్నమాట. మనకి కావాల్సినప్పుడు అక్కడ ఎవరు లేరు మనకి. అందుకని అందరితో కలుసుకొని అందరితో పాటు ప్రయాణించాలి. మనస్తత్వాలు అర్థం చేసుకోవడం, చూసుకోవడం అన్ని కావాల్సిందే కదా. ఎంత త్వరగా ఆ ప్లాట్ఫామ్ లోకి వస్తారో అప్పుడు మనం చాలా అప్పుడు ఆ ఆ ఆ కృష్ణ చైతన్యం అనేది చాలా రసవత్తరంగా ఉంటుంది. అప్పుడు ఎన్నొచ్చినా సరే, ఎన్ని రకాలటువంటి ఆటంకాలు ఎదురైనా సరే, అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈజీగా దాటేయవచ్చు అందరూ. ఇప్పుడు మనం ఒక్కరే ఉన్నాం కూడా అలగొట్టే పక్కన వెళ్ళిపోతాం. అదే అందరి చేతులు పట్టుకో ఉంటే ఎంత అయినా సరే మనం తట్టుకోగలుగుతాం. ఒకే గడ్డి పూస ఉందనుకో ఈజీగా తగ్గొట్టేయవచ్చు. ఆ గడ్డి పూసలన్నీ ఒకటిగా ఉన్నాయంటే ఏనుగు కూడా లాగలేదు. సో కలిసిగానే ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎటువంటి ఆ, ఆ, సంబంధాలు ఉండాలనే పాయింట్ లో మనం ఉండగలిగితే, లక్ష్యం కృష్ణుడైతే మాత్రం ఈ ప్రపంచంలో ఏది మనల్ని ఆపలేదు. లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇది ఒక జన్మలో పరిగెత్తి చేసేది కాదు ఇది. మీద మనం అందరితో కలిసి చాలా పెద్ద పోరాటాలు చేయాలి, చాలా పెద్ద ప్రయాణం చేయాలి. ఇప్పుడు చాలా చాలా దూరమైన ప్రయాణం. సో ఇదంతా ధ్రువ మహారాజుకి బాగా తెలుసు. లక్ష్యం పెద్దది కాబట్టి నేను కూడా చాలా దృఢంగా ఉండాలి. నేను కూడా లక్ష్యం వైపు వెళ్ళడానికి కావాల్సిన ఆటంకాలకి నేను నా మనసును సిద్ధం చేసుకుంటాను నేను. కాబట్టి మీరు ఏమైనా చేయండి, నాకు మాత్రం ఇది కావాల్సిందే అంటూ. అందుకని మీరు సూర్యుడు లాంటి వారు అందరి మేలు కోరి వీణ వాయిస్తూ విశ్వమంతా తిరుగుతారు. మీరు తలుచుకుంటే నా కోరికను తీర్చగలుగుతారు. తెలుసు నేనేంటో తెలుసు, నా స్వభావం ఏంటో తెలుసు, నేను ఏం కోరుకున్నాను మీకు తెలుసు. నేను ఎంత ఆ పోరాడానికి సిద్ధంగా ఉన్నా కూడా మీకు తెలుసు. కాబట్టి నా కోరిక మీరు నెరవేర్చగలుగుతారు. సో చాలా గురువు ఆలోచించేది అదే, సిద్ధంగా ఉండడా లేదా. ఆయనకి స్టార్టింగ్ లో ఎవరైనా సరే జీరోలోనే పర్వాలేదు, జీరోలో వాళ్ళకి ఏమి వాళ్ళకి ఏమి రాకపోయినా పర్వాలేదు. మేబీ మనం ఇప్పుడు భక్తిలోకి వచ్చినప్పుడు కొంతమంది బాగా శ్లోకాలు చెప్తున్నారు, టక్కని ఒక 2 సార్లు చదవగానే వాళ్ళు చెప్పేస్తారు. కొంతమంది చాలా అద్భుతంగా వచ్చి కీర్తన పాడేస్తారు. కొంతమంది చక్కగా మంచి వంటలు వండుతారు. కొంతమంది మంచిగా అలంకరిస్తారు. కానీ జీరో అంటే నాకు ఏమీ తెలియదు నాకు. అట్లాంటి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళందరికంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి.
నాకు రాదు కానీ నేను ప్రయత్నిస్తాను చెప్పుకోవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేసేటప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి కసుర్లు విసుర్లు తిట్లు కూడా వస్తాయి. అవి దాటితేనే నేర్చుకోగలుగుతాం. అవి దాటకపోతే నేర్చుకోలేం. దానికి సిద్ధంగా ఉండాలి. ఎవరి కోసం? కృష్ణుడి కోసం. సో కృష్ణుడి కోసం నేను దేనైనా పడ్డానికి ఎవరి దగ్గర అనిపించుకోవడానికి నేను సిద్ధమే. నేను మాత్రం నేర్చుకోవాలి. అది ఆ నేర్చుకునే స్వభావంగానే ఉంటే వాళ్ళకి ఇంకేది ఆటంకం ఉండదు. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇట్లా చేసి ఇదేమైపోద్ది, వాళ్ళే ఇట్లా ఇవేం ఉండవు. ఇవి ఉంటే మాత్రం వాళ్ళు ఎదగలేరు ఎప్పటికీ వాళ్ళు. కానీ ఇక్కడ ధ్రువ మహారాజా క్లియర్గా ఉన్నాడు. అందువల్ల దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. ఒక విధంగా ప్రభుజీ నేను క్లాస్ ఉంటుంటే ప్రభు చెప్తున్నాను అంటే ఇంత సింపుల్ గా ఇంత ఇదిగా చెప్తున్నాడు అంట ధ్రువ మహారాజు నారదుల వారు. ఏమంటున్నాడంటే అంటే నారదుల వారితో, నేను లక్ష్యం వైపు వెళ్తున్నాను, ఆ లక్ష్యాన్ని ఎలాగైనా నేను సాధించాలని వెళ్తున్నాను. ఓకేనా? నువ్వు ఏదైనా నాకు దాంట్లో ఏదైనా నువ్వు చెప్పి కఠినంగా ఏది చెప్పినా సరే నేను ఆ లక్ష్యం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి మీరు సిద్ధంగా ఉంటే నన్ను ఎలాగైనా సరే మీరు చేయండి. నన్ను ఏ స్థాయికైనా మీరు తీసుకొచ్చి నన్ను ఎటువంటి దానికైనా మీరు నేర్చుకోమని లేకపోతే నన్ను కొట్టు తిట్టి ఏదైనా మీరు సిద్ధంగా అలా మీరు సిద్ధంగా ఉంటే నాకు ఉపదేశించండి. మీరు సిద్ధంగా ఉంటే నన్ను ఎలాగైనా మీరు కొట్టైనా తిట్టైనా సరే నన్ను తీసుకెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉంటే నాకు నాకు సహకరించండి. లేదన్నా మీ పని మీరు చేసుకోండి. అంటే ఒక విధంగా అంటే ఇక్కడ ధ్రువ మహారాజు యొక్క ఆ, మాట్లాడే విధానాలు ఏంటంటే అంటే మీరు నన్ను ఎంతైనా నన్ను కఠినంగా నన్ను కఠినంగా నేర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే అంత ఓపిక మీకు ఉందా? అలా లేనప్పుడు నేను వేరే గురువుని ఎత్తుక్కుంటా. ఆ స్థాయి గురువుని నన్ను ఎలాగైనా సరే ఆ, నా మెడలు వంచి నా నడుము వంచి నేను నన్ను తీవ్రంగా నా చేత ఎంత కష్టమైనా పెట్టని నేను దానికి సిద్ధంగా ఉన్నాను. మీకు మీకు ఆ స్థాయి లేకపోతే నేను ఇంకో గురువుని చూసుకుంటాను. అంటే విషయం అది కాదు. అలా అలా జరగలేదు. బట్ అటువంటి అటువంటి స్థితిలో ధ్రువుడు ఉన్నాడు ఇప్పుడు. జనరల్ గా మనం ఏం చేస్తుంటాం, మనకి సాఫ్ట్ గా ఉండే గురువులు ఇష్టం అనమాట. మనల్ని పొగుడుతూ మనల్ని మెచ్చుకుంటూ మనం నేర్చుకోమంటే నేర్చుకోండి, పర్వాలేదులే పర్వాలేదు, అలా అంటే మనకి ఇష్టం అన్నమాట. మనకి అలా మనకి ఇష్టమైతే మన లక్ష్యం చేరుకోలేదు, మన బతులు ఎదగలేదు. ఏమైనా పర్వాలేదు, నేను నేర్చుకోవాలి. మీరు ఏ స్థాయికి మనం చిన్నప్పుడు పిల్లలకి చెప్తాం కదా, మాస్టర్ మీరు ఏమైనా కొట్టండి తిట్టండి, నాకేం సంబంధం లే, వాడు బాగుపడాలి అంతే. అది ఒకప్పుడు అన్నమాట, అప్పుడు పరిస్థితి ఇది. ఇప్పుడు మా వాడిని ఏమని బాగండి, ఇంకెట్ట బాగుపడతాడు? మా వాడిని నేనే తిట్టను, మీరెట్ట తిడతారు? ఆ తర్వాత మళ్ళీ ఇటు అయిపోయాడు అటు అయిపోయాడు, అలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అని తర్వాత మన తల బాదుకుంటాం మళ్ళీ మనం. నేర్చుకుంటున్నాము అని అంటే వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అలాగైతే మనం మర్చిపోవాలి మిగతా విషయాలను. మనం అంటే మనం లక్ష్యం మర్చిపోవడమే మనం. సో అందువల్ల ధ్రువ మహారాజు అటువంటి ఇది ఉన్నాడు కాబట్టే 6 నెలలకి భగవంతుడు దర్శించుకోగలిగాడు. 6 నెలల్లో గొప్ప గొప్ప యోగులకి తపస్సులకి దొరకనటువంటి వేల జన్మలు పట్టింది వాళ్ళకి పడుతుంది. ధ్రువుడి యొక్క చరిత్రను చెప్పడానికి ఎందుకు మైత్రేయ ముని అంత ఆతృతగా ఉన్నాడంటే ఇది సామాన్య విషయం కాదు ఇది. అంత ఇదిగా ఉన్నాడు కాబట్టే త్వరగా కూడా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 39 నుంచి 62.
ఆ పట్టుదలతో తృప్తి చెందిన నారదువాడు దయతో ధ్రువుడికి ప్రక్రియ చెప్పడానికి సిద్ధమైపోయాడు. ఇంకా ఆప్షన్ ఇవ్వాల ఆ ధ్రువుడు అసలు. నేను రెడీ అంటున్నాడు అంతే. సో కాబట్టి ఆ పట్టుదల చూసేశాడు ఇంకా. ఇంక ఇబ్బంది లేదు ఇంకా. ఇతను ఖచ్చితంగా వెళ్తాడు. ఇప్పుడు తన హృదయంలో దయ, నారదు గురువు యొక్క దయ ఇప్పుడు ప్రక్రియ చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఎస్. మీరు ఒక గురువు దగ్గర నుంచి ద బెస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, మీకు ద బెస్ట్ కావాలి అని అంటే వాళ్ళ దగ్గర నుంచి గొప్ప గొప్ప ఆ, ప్రవచనాలు కావచ్చు, లేదా గొప్ప గొప్ప ఆదేశాలు, లేదా భక్తిలో ఉన్న లోపల రహస్యాలు మీరు కావాలనుకోండి, దానికి ప్రేరణ ఎవరంటే శిష్యులే ప్రేరణ. దానికి శిష్యుల్లో ఉత్సాహం ఉండి శిష్యులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు చేస్తా ఉంటే అప్పుడు గురువు కూడా ఫుల్ పొటెన్షియల్ లోపల ఉన్న మొత్తం తీసుకొచ్చి బయటపెడతాడు, తీసుకోవచ్చు. లేకపోతే వీళ్ళకి ఇంత చాలే, అంతకంటే వీళ్ళు ఎక్కువ చేయలేరు, వీళ్ళకి అవసరం లేదు అని 100%లో 5% చెప్తే గొప్ప విషయం. మనకి ఇప్పుడు 100%లో 5% చెప్తే గొప్ప విషయం. ఇప్పుడు మనకి ఫుల్ పొటెన్షియల్ బయట తీయాలనుకోండి వాళ్ళ నుంచి, మనం 100% ఉండాల. చెప్పేదానికి చేసేదానికి అంతా చకచక జరిగిపోతా ఉందనుకోండి, అప్పుడు ఏదైనా సరే త్వరగా మన కళ్ళ ముందు ఆవిష్కరించబడతాయి అన్ని. మీరు ఏది తలుచుకుంటే అది, మనం ఏది కోరుకుంటే అది ఆవిష్కరించబడతాయి. ఇప్పుడు నాలుగు సిద్ధమయ్యారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నారదు, నీ తల్లి సూచించిన విధంగా నేను వాసుదేవుడి భక్తిని సిఫార్సు చేస్తాను. ఆయన ఆరాధనలో పూర్తిగా నిమగ్నం అవ్వాలి. నీ తల్లి ఏదైతే చెప్పిందో పర్ఫెక్ట్. నువ్వు అలాంటి లక్ష్యం పొందాలంటే నువ్వు హరిని తప్ప నువ్వు ఇంకెవరిని నువ్వు ఆశ్రయించలేవు. ఇంకెవరిని ఆశ్రయించినా ఆ లక్ష్యాన్ని పొందలేవు. కాకపోతే నాదో ఇక్కడ టెస్ట్ చేశాడు. తల్లి చెప్పింది ఓకే, బట్ నువ్వు రెడీగా ఉన్నావా లేదా అని. ఈవెన్ ధర్మార్థ కామ మోక్షాలను పొందాలన్నా కూడా దేవదేవుడి యొక్క పాద పద్మాలు ఆశించడం తప్ప వేరే మార్గం లేదు. ఈవెన్ మన సాధారణ సామాజిక జీవితాల్లో మనం బాగున్నా సరే మనం హరిని పూజించాల్సిందే, కృష్ణుని పూజించాలి, ఆయన పాదములు పట్టుకోవాల్సిందే. ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈవెన్ మన సామాజిక స్థితిగతులు బాగుండాలన్నా సరే, ధర్మంగా జీవించాలన్నా సరే, భక్తి కాదు, భక్తి పక్కన పెట్టి ధర్మంగా జీవించాలన్నా సరే, లేదా మన కోరికలు తీరాలన్నా సరే, అండ్ అంతిమంగా ఇక్కడ నుంచి బయటపడాలన్నా సరే మనకి దేవదేవుడి యొక్క పాదపదం ఆశ్రయించడం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. ఇప్పుడు లక్ష్యం చిన్నదా పెద్దదా, చిన్న కోరిక పెద్ద కోరిక ఏదైనా పర్వాలేదు. అకామ సర్వకామవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన విజేత పురుషం పరం. హృదయ కోసం అంటాం. ఒకవేళ అకామ నీకేం కోరికలు లేకపోయినా పర్వాలే, సర్వకామవ అన్ని రకాల కోరికలున్నా పర్వాలే, మోక్షకామ లేదా మోక్షం మాత్రమే పొందాలని కోరికున్నా పర్వాలే, మనం చేయాల్సిన తీవ్రైన భక్తి యోగేన ఎవరితో యజేత పురుషం పరం, ఆ పరమ పురుషుడికి మనం తీవ్రమైన భక్తి చేస్తే కోరికలు ఉన్నా కోరికలే లేకపోయినా, అసలు ఏ కోరికలు లేకపోయినా, లేదా మోక్ష సంబంధించిన కోరికలు సరే ఆయనకి చేసుకుంటే మాత్రమే మన నుంచి బయటపడుతుంది అన్నిటి నుంచి. ఆయన ఏం చేశాడు, నెక్స్ట్ ప్రాసెస్ చెప్పాడు, ఆ ప్రక్రియ ఎలా చేయాలి చెప్పాడు, సాధన ఎలా చేయాలి చెప్తున్నాడు ఆయన. యమునా నది తీరంలోని మధువనంకు మధువనానికి వెళ్ళు. భగవంతుడు అక్కడ శాశ్వతంగా నివసించడం వలన నువ్వు పవిత్రం అవుతావు. అంటే సాధన కూడా మనం ఎక్కడ పడితే అక్కడ చేయలేము. దానికి అనువైన వాతావరణం కావాలి, అనువైనటువంటి పరిస్థితులు ఉండాలి, అనుకూలమైనటువంటి కాలం ఉండాలి, దేశ కాల పాత్రలు, అంటే యజ్ఞ విషయం అయితే వస్తువులు అని.
సరైనటువంటి ప్రాంతంలో సరైనటువంటి కాలంలో సరైనటువంటి మనుషుల మధ్య భక్తుల మధ్య చేస్తే చాలా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. సో అందుకే మనం ఇక్కడ చేసే జపానికి మనం బృందానికి వెళ్ళి చేసే జపానికి చాలా తేడా ఉంటుంది. మనం అదే ఇక్కడ కూడా మన గుడిలో వచ్చి చేసేదానికి మన ఇంట్లో వచ్చి చేసేదానికి చాలా తేడా వస్తుంది. ఎవరైతే భక్తుల సాంగత్యంలో భగవంతుడు ఆరాధించబడేటువంటి స్థలాల్లోకి వెళ్తారో అక్కడ మనసు కూడా చాలా ఫాస్ట్ గా మంత్రం మీద కేంద్రీకరిస్తుంది. అంటే ఆ సాధనలో నాణ్యత ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆయన సో ఇప్పుడు సరైనటువంటి ప్లేస్ ఇప్పుడు ఆయన వనంకి వెళ్ళాడు, ధ్రువుడు వనానికి వెళ్ళాడు, బట్ ఇప్పుడు మధువనంకి వెళ్ళమంటున్నాడు. ఎందుకంటే అక్కడ భగవంతుడు శాశ్వతంగా నివసిస్తాడు. అక్కడ మీరు కానీ గమనిస్తే మధువనం ఎక్కడైతే ధ్రువుడు భగవంతుడు పొందాడో యాక్చువల్లీ చాలా పెద్ద చరిత్ర ఉంది మధువనం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో ఈవెన్ పాండవుల నుంచి కానీ రామాయణం నుంచి రాముడు అందరూ కూడా ఆ మధువనంకి వచ్చారు. ఎందుకంటే అన్ని యుగాల్లో మధువనంలో చాలా మంది సాధకులు, భక్తులు లేదా యోగులు వాళ్ళందరూ కూడా భగవంతుడిని వాళ్ళు దర్శించుకున్నారు వివిధ కాలాల్లో. అంత పవర్ఫుల్ ఉంటుంది మధువనం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మథుర అందరూ చరిత్రలో ఎన్నో అవతారాలు, ఎంతో మంది ఆచార్యులు, భక్తులు వచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని, ఆ స్థలం మొత్తాన్ని చాలా పవిత్రమైంది అనుకో. యమునాలో రోజుకు 3 సార్లు స్నానం చేసి ఆసన మరియు ప్రాణాయామ, ప్రత్యాహార, భగవంతుపై ధారణ మరియు ధ్యానం కావించు. చూసే ఇక్కడ చూసే యోగం, అష్టాంగ యోగం చేయమంటూ, బట్ మనసును మాత్రం పరమాత్మ మీద కాదు, మనసును మాత్రం కృష్ణుడి మీద పెట్టమంటున్నాడు. పెడుతూ ఆ ఆ ఆ భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం చేయమంటున్నాడు. భగవంతుడి యొక్క ముఖము, చూపు, ముక్కు, కనుబొమ్మలు, నుదుట, చేతులు, పెదాలు, నేత్రాలు, ఛాతిపై శ్రీవత్స చిహ్నం, నీలివర్ణం, పూలమాల, శంకుచక్ర గదా పద్మాలు, చతుర్భుజము, కిరీటము, చెవిలోలాకులు, కంఠాభరణము, కడియాలు, మెడకు అలంకరించబడిన కౌస్తభ ఆభరణం, పీతాంబర వస్త్రం, చిన్ని గంటతో అలంకరించబడిన వడ్డానం, మెరిసే కాలి అందెలు, పాదపద్మాలు, కాలి నగములు, చురుమందహాసం. క్రమం తప్పకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో హృదయంలో ధ్యానించాలి. అంటే భగవాన్ యొక్క రూపాన్ని, ప్రతి అంగము, ప్రతి ఆయన వేసుకున్న ప్రతి వస్త్రము అన్నిటినీ దాని మీద ధ్యానం చేయమంటున్నాడు. ఇంకా మనం రోజు ధ్యానం చేస్తున్నాం, భగవంతుడు దర్శనం చేసుకుంటున్నాం. ఇదే ధ్యానంతో మనం రోజు వచ్చి దర్శనం చేసుకోవాలి. భగవంతుడు పాదాలు ఎలా ఉన్నాయి, ఈరోజు ఏమి వేశారు, ఎటువంటి ఆభరణాలు వేశారు, వస్త్రం ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, కిరీటం ఎలా ఉంది చూడాలి. అదే యోగులు ఎక్కడో పోయి చేస్తున్నారు, మనం హ్యాపీగా మన ఇళ్ళ మధ్యలో వచ్చి హ్యాపీగా భగవంతుని రోజు చూసుకుంటూ అంతకంటే పెద్ద ధ్యానం చేస్తున్నాం, గొప్ప ధ్యానం చేస్తున్నాం. సో ఇటువంటి ధ్యానం వలన భౌతిక కల్మషాల నుండి విడుదల, పరమానందం, భక్తు నుండి పక్కదో పడకుండా ఉంటారు, భక్తు నుంచి బయట వెళ్లకుండా ఉంటారు ఇటువంటి ధ్యానం వల్ల. ఎందుకంటే భగవంతుని రూపం చూసిన తర్వాత అంత మధురమైనటువంటి, మనోహరమైనటువంటి, సుందరమైన అటువంటి వ్యక్తి గాని, వస్తువు గాని ఈ ప్రపంచంలో లేదు. కాబట్టి అప్పుడు మన ప్రపంచాన్ని చూసినప్పుడు ఇది కృష్ణుడు అంత అందం లేదు అని చెప్పి వాటి మీద మనకి ఆశ పోతుంది, ఆసక్తి పోతుంది వాటి మీద. అందుకే ఉదయాన్నే మన ఎందుకు భగవంతుని దర్శించుకోవాలి అని అంటే, మనం ఉదయం భగవంతుని దర్శించుకునే అలా చేసే ప్రక్రియలో ఎప్పుడైతే మన వస్తువుల మీద మనకు వ్యామోహం ఉందో, లేదా ఒక వ్యక్తి ఇట్లా అందంగా ఉన్నాడనో, ఒక అందమైన ఆమె, అందమైన ఆయన అని చెప్పి మనం ఈ తాత్కాలిక ఈ ప్రేమలు, ఈ వ్యవహారాలు,
వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని అనుబంధాలు, ఇవన్నీ అనవసరంగా లేదా వస్తువుల మీద వ్యామోహం, అవన్నీ ఎందుకంటే మనం భగవంతుని రోజు చూడట్లేదు కాబట్టి మిగతావన్నీ అందంగా కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరు మనకు అందంగా కనబడుతున్నాం. కానీ మనం భగవంతుని కానీ రోజు చూడగలిగి చూస్తూ భగవంతుని యొక్క అలంకరణ మనం గమనిస్తే, ఓకేనా, మనకి మిగతావన్నీ పేలవంగా కనబడతాయి, అందవిహీనంగా కనబడతాయి. అయినా ఇది భగవంతుడు అంత అందంగా లేదబ్బా, ఇది అవసరం లేదు. ఎందుకంటే మనం ద బెస్ట్ కి ఆకర్షింపబడ్డాం మనం. ఎవరైనా సరే ఉన్నత రుచి దొరికిన వాళ్ళకి ఆ, తక్కువ ఉన్న రుచిని మనం తీసుకుంటాము. మంచి పలహారం రుచికరంగా పెట్టినప్పుడు మనం రోజు తినేది మనం తినం కదా. రోజు తినేది మనకి రుచికరంగా ఉండదు. కానీ బాగా ఆ వండి పెట్టితే రుచి వచ్చింది అనుకోండి, అప్పుడు కింద ఉన్నటువంటి నీచమైన రుచిని మనం పక్కన పెట్టేస్తాం. అంటే భగవంతుడి యొక్క రూపాన్ని మనం రోజు చూడంగా 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 ఈ ప్రపంచంలో మనకి ఏది అందంగా కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయా కబంధ హస్తాల నుంచి మనం బయటకు వస్తాము. మనం భగవంతుని చూడలేదు అనుకోండి, అవి మనం బంధించేస్తాయి. ఇంక అప్పుడు ఏం పడి ఉండండి, పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అప్పుడు ఈ విధంగా ధ్యానం చేస్తూ భగవంతుడి యొక్క రూపం మీద రహస్యమైన ద్వాదశాక్షర మంత్రాన్ని, ద్వాదశ అక్షరం ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ భగవంతుడి రూపంపై ధ్యానించాలి. శారీరకంగా కొంత అష్టాంగ యోగాన్ని ఇచ్చాడు, ఆ శరీరాన్ని దృఢం అవ్వడానికి, మనసుని తవ్వడానికి. కానీ యాక్చువల్ గా నారద వారు ఫైనల్ గా ఆయనకి భగవన్ నామమే ఇచ్చాడు. దాన్ని నిత్యం స్మరించుకోమంటుంది. సో ఒక పక్క ఫిజికల్ గా, అంటే భౌతికంగా, అంటే శారీరకంగా తనకి కావాల్సినటువంటి దృఢమైనటువంటి ప్రక్రియ ఇస్తూనే సాధన. ఇంకోవైపు ఆధ్యాత్మికమైనటువంటి అసలైనటువంటి ఆ, ఆ, ఆధ్యాత్మిక ప్రక్రియలో మనం యాక్చువల్ సారం ఏంటి, భగవన్నామం చేయడం. మనకి నారదు వారు గురువుడు వారిని ఆ విధంగా ఆయన్ని ఆ, సాధన చేయమంటున్నారు. కాబట్టి నారదు వారు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఎటువంటి వ్యక్తిని ఇక్కడి నుంచి బయట పడేయాలని ట్రై చేస్తున్నా సరే, మీరు ఏమైనా చేసుకోండి, ప్రక్రియలో అంతిమంగా మనం భగవన్నామం చేయాలి. సో భగవన్నామం ఎందుకు చేయాలంటే భగవంతుడు మనం పర్సనల్ గా మనం సంబంధం పెట్టుకుంటాం భగవంతుడు. మన ఊరికే ఓ పరమాత్మ, ఓ జగన్నివాస, ఓ భగవంతుడా, ఓ దేవదేవుడు అంటే మన ఊరు పిలుస్తున్నట్టు మనకి. ఆయనకంటూ ఒక పేరు ఉంది, స్పెసిఫిక్ గా ఉంది ఆయన పేరు కృష్ణ. భగవంతుడి పేరు కృష్ణ. మనం పర్సనల్ గా పిలిచినప్పుడు పర్సనల్ గా వస్తారు. సో మిగతా కర్మయోగంలో, ధ్యాన యోగంలో, జ్ఞాన యోగంలో వాళ్ళెవరు పర్సనల్ గా పిలవరు కాబట్టి వాళ్ళకి లేట్ అవుతుంది అనమాట. అన్ని భగవంతుడు అందించడం లేట్ అవుతుంది. కానీ భక్తులు పర్సనల్ గా పిలుస్తారు కాబట్టి వాళ్ళకి త్వరగా భగవంతుడు పర్సనల్ గా వచ్చి చేయవలసింది చేస్తారు. సో ఆ విధంగా నారదుల వారు క్రమక్రమంగా ధ్రువ మహారాజుకి సాధన ప్రక్రియ ఇస్తూ ఉన్నాడు. మధువనానికి వెళ్ళమన్నాడు. తనలో ఉన్నటువంటి ఆ పట్టుదలను చూసి నారద వారు తృప్తిపడి తన దగ్గర ఉన్నటువంటి మొత్తం తనకి తనకి ఆ సాధన ప్రక్రియలో బాగా మొత్తం ఆయన చెప్తున్నాడు అనమాట. కానీ మీరు గమనిస్తే నారద వారు ధ్రువుడికి ఒక రకంగా చెప్తున్నాడు, వాల్మీకి ఒక రకంగా చెప్తున్నాడు, మురగారికి ఒక రకంగా చెప్తున్నాడు సాధన. ఖచ్చితంగా అందరూ భగవన్నామంలోకి వచ్చారు, బట్ అక్కడ మళ్ళీ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్సెస్, పరిస్థితులు, కాలం, తర్వాత అక్కడ స్థలం, టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్సెస్, తర్వాత మనిషి అతను ఎంతవరకు తీసుకోగలుగుతాడు, చేయడానికి తనకి ఎంతవరకు శక్తి ఉంది, తాను తను ఎంత సిద్ధంగా ఉన్నాడు, దాన్ని బట్టి వాళ్ళకి ఆ సాధన ప్రక్రియ
ఇవ్వబడుతుంది. బట్ అంతిమంగా ఒకటి మాత్రం చేస్తాడు నారద వారు. భగవన్ నామం అయితే ఖచ్చితంగా ఇస్తాడు. భగవన్ నామంతో మాత్రమే బయటపడగలం అనే పాయింట్ నారద వారికి క్లియర్ గా తెలుసు కాబట్టి మిగతావన్నీ వాళ్ళ మిగతా వాసనలు తీయడానికి రకరకాలుగా వాళ్ళకి వివిధ రకాలుగా చెప్తూ ఫైనల్ గా భగవన్ నామంకి వచ్చి ఆపడానికి. కాబట్టి మిగిలింది మనం రేపు చూస్తాము. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. విదాయక